కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. యువతే టార్గెట్ గా క్రికెట్ బుకీలు 3 పువ్వులు 6 కాయలుగా దందా చేస్తూ సంపాదిస్తున్నారు. అమాయకుల అకౌంట్స్ ని వాడుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అక్రమ దందా చేస్తున్న వారితో కొందరు పోలీసులు కూడా చేతులు కలిపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకేముంది, అక్కడ జూదం హవా సాఫీగా సాగుతోంది. క్రికెట్ బెట్టింగ్ మాఫియాకు యువతే టార్గెట్. డబ్బులు వస్తాయనే వారి ఆశను ఆసరగా చేసుకుని బెట్టింగ్ దందా చేస్తున్నారు. ఈ క్రమంలో చాప కింద నీరులా తెలియకుండానే బెట్టింగ్ దందా పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ను కొంతమంది మాఫియాగా ఏర్పడి నడిపిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరళీకృతంగా మార్పులు చేసి మరీ తీసుకొచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి, వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరు. అయితే వ్యాపార కార్యకలాపాలతో పాటు ఇక్కడ కొందరు తమ స్వలాభం కోసం ఆన్లైన్ బెట్టింగ్ ను యువతకు పరిచయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చనే ఆశతో కొంతమంది చదువుకునే పిల్లలు, ఉద్యోగం చేసుకునే యువత ఈ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా వలలో పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులు మొదట ఒక యాప్ క్రియేట్ చేసి అందులో అన్ని రకాల ఆన్లైన్ గేమ్లు పొందుపరిచారు. యాప్లో ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేయిస్తారు. అందులో రీఛార్జ్ పద్ధతిలో నగదు లావాదేవీలు జరిగేలా యాప్ క్రియేట్ చేసి అందుబాటులోకి తెచ్చారు. దీంతో యువత అతి సులభంగా ఈ యాప్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ లక్షల రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలై వాటిని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇటీవల మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలానికి చెందిన జగన్ అనే వ్యక్తి ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసులకు ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులపై ఫిర్యాదు చేయడంతో ఈ బెట్టింగ్ మాఫియా గుట్టు రట్టయింది. బెంగళూరు కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 8 మంది ముఠా సభ్యులు జగన్ కు కాంటాక్ట్ అయి తమకు బ్యాంక్ ఖాతాలనిస్తే ఒక్కో ఖాతాకు నెలకు 20,000 నుంచి 30,000 వరకు డబ్బు చెల్లిస్తామని చెప్పారు. ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఈ ఖాతాలను ఉపయోగిస్తామని చెప్పడంతో జగన్ తన 3 బ్యాంకు ఖాతాలను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ మాఫియాకిచ్చాడు. కొద్ది రోజులకు అసంఘటిత చెల్లింపుల వల్ల ఖాతాలను అనుమానాస్పదం కింద బ్యాంక్ అధికారులు సీజ్ చేశారు. దీంతో మరొక బ్యాంక్ అకౌంట్ కావాలంటూ ముఠా సభ్యులు జగన్ ను కోరారు. వీరి పద్ధతిపై అనుమానం కలిగిన జగన్ తాను ఖాతా ఇవ్వడం కుదరదని చెప్పడంతో జగన్ పై ఆ ముఠా సభ్యులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ మాఫియా వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ జరిగిన విషయాన్ని మొత్తం జగన్ ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు జగన్ ఇచ్చిన వివరాల మేరకు 6 క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. మరో 2 సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. త్వరలోనే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ మూలాలను కనుగొని మరికొంతమందిని అరెస్టు చేస్తామని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. నువ్వు ఇప్పుడే ఒక ఆర్గనైజ్ క్రైమ్ లో పార్ట్ అయ్యారు, మేము మీకు చంపిస్తాం, ఎందుకంటే ఇంకా బ్యాంక్ అకౌంట్స్ కావాలి నుంచి. పోలీస్ దగ్గర వెళ్తే బాధ పెడతాం, పోలీస్ దగ్గర వెళ్తే మీకు చంపిస్తానంటే బెదిరించారు. సో ఆయన మనకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అంత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఆ 6 మందికి మేము అరెస్ట్ చేసాము. రెడ్ 100 మేము అరెస్ట్ చేస్తాం. వీళ్ళ నుంచి మీరు ఇక్కడ చూస్తే 6.8 lakh క్యాష్ సీజ్ చేయడం జరిగింది, 8 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది, పాస్బుక్స్ అండ్ చెక్ బుక్స్ కూడా వీళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. బెట్టింగ్ జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని, బెట్టింగ్ భూతానికి దూరంగా ఉండాలంటూ యువతకు పోలీసులు సూచిస్తున్నారు.